హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పు అయితే పిజ్జా డెలివరీ బాయ్గా జాయిన్ అవుతుంది. కానీ అక్కడ తనకి ఇక పని ఇప్పించిన తన ఫ్రెండ్ నందు అయితే, నువ్వు కళ్యాణ్తో డబ్బు గురించే కదా ఫ్రెండ్షిప్ చేశావు, ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుదామని చూసావు, కానీ లాస్ట్ మినిట్లో అంతా కూడా తారుమారైంది. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను అప్పు అని ఇక ఒక రకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటకి, ఏంటి నందు నువ్వేంటి మాట్లాడేది, నేను ఎప్పుడు కూడా కళ్యాణ్ని ఇక డబ్బు కోసం నేనేమి తనతో ఫ్రెండ్షిప్ చేయలేదు. కళ్యాణ్ అంటే నాకు అభిమానం, అందుకే చేశాను. అయినా ఎప్పుడు కూడా డబ్బు కోసం ఏది శాశ్వతం కాదు. తన మనసులో ఇక అనామిక అనే అమ్మాయిని ప్రేమించిండు, పెళ్లి చేసుకుండు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అయినా ఇక పని దగ్గరకు వచ్చి మన పర్సనల్ మాటలు ఎందుకు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది కదా అని చెప్పి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది అప్పు వెళ్ళిపోతూ ఇక నడుచుకుంటూ వెళ్తూ మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక కవిని నేను ఏ రోజు డబ్బును చూసి ప్రేమించలేదు. కవి మనసు చాలా మంచిది. నన్ను ఎప్పుడూ కూడా ఏ రోజు నేను ఎన్ని తిట్టినా కూడా నా వెనకాలే వచ్చేవాడు. నేను ఏది చెప్పినా ఖచ్చితంగా కాదు అనకుండా చేసేవాడు. అందుకే ఇక కవిని ప్రేమించిన. కానీ ఇక కవి మనసులో నేను లేనని తెలుసుకున్న మరుక్షణం కవి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నా. కానీ ఈ జనానికి నేను కవిని డబ్బు గురించి ఇక ఇష్టపడ్డానని చెడుగా అనుకుంటుండ్రు అని చెప్పి మనసులో అయితే చాలా బాధపడుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఇక వెనక నుంచి కళ్ళు వచ్చి మూస్తాడు కళ్యాణ్ కళ్ళు మూసేసరికి కళ్యాణ్ స్పర్శని గుర్తుపట్టి ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకొని, ఎవరు వదులు అని చెప్పి అంటూ ఉంటే ఇక సైలెంట్గా అలాగే పట్టుకొని ఉంటాడు. ఇక వెంటనే, కవి నువ్వు నాకు తెలుసు, కళ్ళు వదులు అని చెప్పి అంటుంది. ఇక ఒక్కసారిగా కళ్ళు వదిలేస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంది కళ్ళు తెరిచి. ఏంటి బ్రో, ఏమైంది? నేను ఎప్పుడు కూడా నువ్వు అలిగితే ఇలాగే వెనక నుండి వచ్చి కళ్ళు మూసేదాన్ని కదా, ఇప్పుడేంటి అంత సీరియస్గా, కనీసం నా మొహం కేసు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావేంటి బ్రో అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ని పట్టించుకోకుండా ఇక అక్కడే ఉన్న ట్రాఫిక్ని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. బ్రో ఆగు బ్రో, నీ గురించి ఇంత కష్టపడి వచ్చాను, కనీసం నాతో 2 నిమిషాలు కూడా మాట్లాడవా అని చెప్పి అంటూ ఉంటే ఇక తలదించుకొని, చూడు కవి, నేను నీతో మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే నువ్వు నాతో మాట్లాడద్దు, సరే నేను చెప్పిందైనా విను బ్రో అని చెప్పి అంటాడు. ఇక వెంటనే సీరియస్గా, ఏంది కవి, ఏంటి ఈ లొల్లి రోడ్డు మీద, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి అన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా వెనకాల వస్తావేంది అనగానే, సరే అయితే నువ్వు వినద్దు, నువ్వు నాతో మాట్లాడద్దు, కానీ నేను చెప్పేది విను, నీది ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే బ్రో అని చెప్పి అంటాడు. ఇక మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్రో అని చెప్పి అనడంతో ఇక ఆ మాటకి అప్పుకి కళ్ళ వెంట నీళ్ళైతే వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళు తుడవగానే, చూడు కవి, నాకు ఎప్పుడు కూడా బర్త్డేలను చేసుకోవడం అలవాట్లేదు. మా పేదవాళ్ళకి బర్త్డేలు కనీసం ఇక పుట్టినరోజైనా పెళ్లి రోజులైనా ఇంకా ఏదైనా కూడా డబ్బు లేదు కాబట్టి మేము అవి జరుపుకోం, కానీ అవి ఉన్నాయి, మీరు సెలబ్రేషన్ చేసుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎవరైనా విష్ చేస్తే, అందుకే బాధపడుతున్నాను అనగానే, ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చాలా మారిపోయావు బ్రో, నీకు ఇక ఇంత కష్టపడి వచ్చి నీతో మాట్లాడాలని అనిపించి నీకు బర్త్డే విష్ చెప్తుంటే ఇలా గసురుకుంటూ వెళ్ళిపోతావేంటి బ్రో అనగానే, మరి ఏం చేయాలి, నీతో ముచ్చట్లు పెట్టాలనా, నీతో ముచ్చట్లు పెడుతుంటూ కూర్చుంటే నా చదువు ఇంకా కొండెక్కినట్టే, నేను పిజ్జాని డెలివరీ చేయాలి అనగానే, అదేంటి బ్రో పిజ్జా డెలివరీ చేయడం ఏంటి, చదువుకుంటున్నానన్నావు, ఎగ్జామ్ కట్టావు, డబ్బులు కట్టావు, ఇప్పుడేంటి మళ్ళీ పిజ్జా డెలివరీ అని చెప్పి అనగానే, అదంతా కూడా నీకు నేను చెప్పన్న అవసరం లేదు, నువ్వు నీ దారిని పో, ఇక నేను నా దారిని పోతాను. చూడు కళ్యాణ్,
నన్ను ఎప్పుడూ కూడా కలవాలని కానీ మాట్లాడాలని కానీ ట్రై చేయొద్దు. ఇక ఇదివరకులాగా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి నీ మనసులో నా మనసులో ఉన్న బయట లోకానికి మాత్రం నువ్వు డబ్బున్నవాడివి, నేను పేదరాల్ని అన్నదే చూస్తారు. ఇక డబ్బున్న వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి మజానే కనిపిస్తుంది, కానీ పేదవాళ్ళు ఏది చేసినా వాళ్ళు మోసమే కనిపిస్తుంది. అందుకే నువ్వు నాకు బర్త్డే విష్ చెప్పడానికి వచ్చినా కూడా నేను నీతో ఇంత కఠినంగా మాట్లాడేది. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు ప్లీజ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అప్పు. ఇక బ్రో అని చెప్పి బండిని ఇక స్టార్ట్ చేయబోతుంటే బండి స్టార్ట్ అవ్వదు. ఇదేంటి సమయంలో ఇలా జరిగింది అని చెప్పి బండిని స్టాండ్ చేసి ఏంటి ఇక అప్పుకి మనసులో ఇంకా బాధ పోయినట్టు లేదు. ఇక ఇంట్లో అందరూ కూడా పెళ్లి రోజు ఇక అప్పుని నిందించడం వల్ల అప్పు మనసు బాగా బాధపడినట్టుంది. కానీ అప్పు చెప్పింది ఇంట్లో నిజమే ఉంది. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఈ సొసైటీ చాలా తేడాగా చూస్తుంది. కానీ ఎప్పుడు కూడా నేను మాత్రం ఇక అప్పుని అలా చూడలేదు. అలా చూడలేదని అప్పుకు కూడా తెలుసు. కానీ ఈరోజు కోపంతో అలా మాట్లాడింది అని చెప్పి ఇక అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వైపు వెళ్ళి పెట్రోల్ కొట్టుకొని ఇక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్. ఇక ఇంట్లో మాత్రం అనామిక కళ్యాణ్కి ఫోన్లు చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా కోపంతో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, కనీసం ఇక బయటకు వెళ్దామని చెప్పి 2 గంటల పైగా అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు అసలేరు. అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? నేను ఇంతసేపు వెయిట్ చేయనని చెప్పి నేను పెళ్లి కాకముందు కూడా చాలాసార్లు చెప్పాను అసలు వెయిటింగ్ అంటేనే నాకు ఇష్టం ఉండదని. కానీ నన్ను ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నాడు, ఏదో అక్కడ ఉద్యోగాలు చేసినట్టు అని చెప్పి కోపంతో రుసరుసలాడుతూ ఉంటే ఇక దారిలో ఇక కళ్యాణ్కి అక్కడ కావ్య కనిపిస్తుంది. కావ్య బస్ స్టాండ్లో నుంచొని ఉంటుంది. ఏంటి వదిన ఇక్కడ నుంచున్నావేంటి అనగానే ఏమీ లేదు కవి గారు, ఇంటికి వెళ్ళాలని ఇక ఇక్కడ నుంచున్నాను అనగానే సరే వదిన రా వదిన, నేను కూడా ఇంటికే వెళ్తున్నాను అనగానే వద్దులే కవి గారు మీకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను అనగానే అయినా వదిన ఆటోలో రావడం ఏంటి, రాజన్నతో పాటు రావచ్చు కదా అనగానే ఏం చెప్పాలి కవి గారు, ఇక మీ అన్నయ్య ఆఫీస్కి వస్తే కదా వచ్చి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కనీసం ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, అయినా కూడా కనీసం ఫోన్కి ఇంత కూడా రెస్పాన్స్ లేదు. ఏంటో అని నేను ఇక ఆఫీస్లోకి వస్తే నేను ఉంటాను కదా అని చెప్పి ఆయన కూడా నా మీద నమ్మకంతో నేను ఏదైనా అంటానేమోనన్న భయంతోనన్నా అక్కడ ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆయనకి నేను ఉన్నదే ఆయన కంటికి కనిపించలేదు. వెళ్ళేటప్పుడు నాతో కలిసి వచ్చారు కానీ ఆయన మనసంతా కూడా ఆ అమ్మాయి శ్వేత మీదే ఉంది. అందుకే ఆఫీస్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ఇక భార్య ఉందే, ఆఫీస్కి వచ్చిందే, తను కనీసం ఫస్ట్ డే ఎలా ఉంది అనే ఒక్క మాట కూడా లేదు అని చెప్పి బాధపడుతుంది కావ్య. ఆ మాటలకి చూడు వదిన, మనం ఎంత బాధపడినా చేసేది చేసుకుంటూ పోవాలి. అసలు అన్నయ్య ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అంటే ఇక ఖచ్చితంగా ఆ శ్వేత వాళ్ళ ఇంటికి అని అర్థమవుతుంది. కానీ ఆ శ్వేత ఇంటిని మనం తెలుసుకోవాలంటే రాజన్నని ఫాలో చేయాలి. మరి రాజన్నని ఫాలో చేయకుండా ఆఫీస్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది చెప్పు అని చెప్పి అనగానే ఏమో కళ్యాణ్, నాకు ఫోన్లని ఇక వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడటం, ఒక మనిషి వెనకాల ఆయన వెనకాల తెలియకుండా ఫాలో చేయడం, ఇవన్నీ చేయాలంటే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తప్పు చేయరు అని చెప్పి నా మనస్సాక్షి నాకు చెప్తుంది. కానీ ఆయన చేష్టలు చూస్తుంటే నాకు ఏదో కావాలని ఈయన చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే సరే వదిన ఆటోలో వెళ్ళడం ఏంటి, నేను ఉన్నాను కదా పదండి వదిన అని చెప్పి ఇక ఎక్కించుకుంటూ ఉంటాడు. ఎమ్మటే ఇంకా అక్కడ మార్కెట్ చూసి ఒక్క నిమిషం కళ్యాణ్, నేనైతే మార్కెట్లో కూరగాయలు తీసుకుంటాను, ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నాయి, ఇక నేను 4-5 ఐటమ్స్ తీసుకొని కొంచెం లేట్ అవుతుంది, నువ్వు వెళ్తే వెళ్ళు అనగానే అయ్యో వదిన లేట్ అవ్వడానికి ఏముంది, నువ్వేమన్నా షాపింగ్ చేస్తున్నావా ఏంటి, కూరగాయలే కదా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను పద వదిన అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా సరదాగా మార్కెట్లో కూరగాయలన్నీ కూడా తీసుకుంటారు. ఇక ఇద్దరు కూడా బండి ఎక్కి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి పైన బాల్కనీలోంచి అనామిక చూస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు నవ్వుకుంటూ బండి దిగి ఇక వదినకి ఇక సంచి సాయం చేసి వదిన ఇక సరే వదిన బాయ్ అని చెప్పి ఇక దిగిపోయి లోపలికి వస్తూ ఉంటే అనామికకి ఎక్కడలేని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇక ఈ కావ్య నా భర్తని వదిలిపెట్టదు. నా భర్త ఎప్పుడు చూసినా నాకంటే ఎక్కువ విలువ అలా వదినకే ఇస్తున్నాడు. అసలు వీళ్ళ వదిన గురించి నేను ఇంట్లో అందరి ముందు కావాలని వరస్ట్గా మాట్లాడతాను, అప్పుడు ఏం చేస్తాడు అని చెప్పి వెంటనే కూడా కిందకి దిగిపోతూ ఉంటుంది. ఇక మధ్యలో ఒక్కసారి ఎందుకైనా మంచిది, కావ్య అంటేనే తల్లి లాంటిది అని చెప్పి చాలాసార్లు చెప్పాడు కళ్యాణ్. ఇలాంటప్పుడు మనం ఇలా మాట్లాడకూడదు, కావ్యనే నిందించాలి అని చెప్పి ఇంకా వెంటనే కూడా కిందకి దిగుతుంది. దిగేసరికి ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఇక అనామికను చూసి, ఓ ఏంటి సర్ప్రైజ్ ఇలా రెడీ అయ్యావు అని చెప్పి అడుగుతాడు. ఇక వెంటనే చేయి పట్టుకొని, ఏంటి ఎలా రెడీ అయ్యానా, నీకు తెలియదా ఎందుకు రెడీ అయ్యానో అసలు మీరు అని చెప్పి కోపంతో ఉంటే, అయ్యయ్యో మర్చిపోయాను అనామిక, కనీసం గుర్తు చేయొచ్చు కదా, నేను ఇక నా హడావుల్లో పడిపోయి నిన్ను మర్చిపోయాను అనగానే, నన్ను మర్చిపోయారా, అంతేలేండి, ఇక పెళ్లి చేసుకున్నాక నేనెందుకు గుర్తుంటాను, అదే పెళ్లి కాకముందైతే నా వెనకాల వచ్చి నా వెనకాలే తిరిగేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా నా గురించి మర్చిపోతారు అని చెప్పి కోపంతో ఇక కళ్యాణ్ ఏది చెప్తున్నా వినకుండా ఇక కొట్టిపారేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడ కళ్యాణ్ అలాగే అనామిక ఇద్దరు కూడా చిరుబురులు ఆడుకుంటూ ఉంటే ఇక కావ్య చూస్తుంది. కావ్య మనసు ఆగక కూరగాయలన్నీ అక్కడ పెట్టేసి ఇక వెంటనే టీ పెడుతుంది. పెట్టేసి ఇక కవిగారు అలాగే అనామికకి ఇద్దరికి తీసుకెళ్ళి టీ ఇస్తుంటే మొహం అంతా ముడుచుకొని, అసలు కొంచెం కూడా నీకు కామన్ సెన్స్ అనేది లేదా అని చెప్పి అంటుంది కావ్యని. ఇక కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరుతావేంటి, మేమిద్దరం నిన్నేమైనా టీ అడిగామా, ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అంటుంది గట్టిగా. ఆ మాటకి కళ్యాణ్, అనామిక ఏం మాట్లాడుతున్నావు, వదిలిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడతావేంటి, అసలు పెద్ద చిన్న లేదా నీకు అనగానే, కవిగారు మీరు మాట్లాడమ్మకండి, ఇది మా ఆడల సమస్య, ఇప్పుడు నేను బెడ్రూమ్లో కావ్య అక్క అలాగే రాజ్ బాబు గారు ఉంటే డోర్ని కనీసం నాక్ చేయకుండా వెళ్ళిపోతున్నానా, అదేం కాదు కదా, అది సంస్కారం కూడా కాదు, కావ్యకు కూడా తెలుసు, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, అలాంటప్పుడు ఇక మన చోటుకి రావడమే తప్పు, ఆ మాటే హెచ్చరిస్తున్నాను, అందులో నేను పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి గట్టిగా అంటుంది. ఆ మాటకి బాధపడుకుంటూ ఇక కావ్య అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. ఇక హాల్లో కూర్చొని అపర్ణ అప్పటికే ఇక పేపర్ చదువుతూ ఉంటుంది. వెంటనే కావ్య బాధపడుతూ రావడం గమనిస్తుంది. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు కావ్య అని చెప్పి అపర్ణ అడిగితే, అదేం లేదు అత్తయ్య గారు, నాకు కంట్లో ఏదో పడింది అంతే, నేనేమి ఏడవట్లేదు అని చెప్పి ఇక వెంటనే వంటగదిలోకి వచ్చి కప్పులని అక్కడ పెడుతుంది. ఏంటి ఆఫీస్ నుంచి రావడంతో పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వకుండా వంటగదిలో దూరిపోయావా, ఎందుకు ఎవరి కోసం ఈ టీ చేశావు, నీకు ఇక పని పాట ఏమీ లేదా, రెస్ట్ తీసుకోలేవా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. ఇక వెంటనే రాజ్ అయితే కావ్య వచ్చిన 1 గంటకి వస్తాడు. రాజ్ ఎక్కడున్నాడు, రాజ్ నీతో పాటు రాలేదా, నువ్వు తొందరగా వచ్చావా లేదా రాజ్ నిన్ను విడిచి ఎక్కడికైనా వెళ్ళాడా అని చెప్పి అపర్ణ అడగగానే, అది ఇంకా ఆఫీస్లో రాజ్ లేడన్న విషయం తెలిస్తే ఇంట్లో రాజ్కి ఇక గౌరవం ఇవ్వరని ఇక రాజ్ని అనుమానిస్తూ ఉంటారని వెంటనే కూడా, అది లేదత్తయ్య గారు ఆయన అనగానే వెంటనే, ఏంటి మమ్మీ ఏంటి నా గురించి అడుగుతున్నావు అని చెప్పి రాజ్ వస్తాడు. రాజుని చూసి, అది కాదు నాన్న, పొద్దున కూడా టిఫిన్ చేయకుండా హడావుడిగా వెళ్ళిపోయావు, ఇప్పుడు కూడా కావ్యతో రాలేదు, ఏంటా ఏమైందా, ఎందుకు ఇలా చేస్తున్నావా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, నువ్వే వచ్చావు, ఇదిగో నీ భర్త వచ్చాడు, నీ భర్తకి టీ ఇవ్వు. అయినా ఇదేంట్రా రాజ్, ఈ కావ్య ఆఫీస్కి వచ్చి వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వంటగదిలోనే చేరి వంట చేసేదంటావేంటి, నువ్వు ఇక నీ భార్యని చెప్పుకో, ఖచ్చితంగా ఆఫీస్ వర్క్ చేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోమని, ఎందుకంటే మొన్న కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, లేనిపోంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే ఏది రెస్పాన్సిబిలిటీ, ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి లోపల ఇక కావ్య మీద ప్రేమ ఉన్న కఠినంగానే మాట్లాడుతుంది అపర్ణ. లోపల మాత్రం కావ్య, అత్తయ్య గారు మీరు నా మీద ఈ రకమైన ఒపీనియన్తో ఉన్నారని నాకు ఎప్పుడూ అనిపించలేదు, ఈరోజే ఫస్ట్ టైం అనిపిస్తుంది, నా మీద మీకు ప్రేమ ఉంది కానీ ఎక్కడో మీరు మధ్యలో ఆగిపోతున్నారు అని చెప్పి మనసులో ఇక అలాగే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో కళ్యాణ్ అనామిక ఇద్దరు పెద్దగా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే, అసలు నువ్వు మనిషివేనా, ఎంతసేపు నీ వైపు నుంచి నీకే ఆలోచిస్తావు తప్పించి ఈ నా గురించి పట్టించుకోవా అని చెప్పి
కళ్యాణ్ అయితే ఒక్కసారిగా గట్టిగా ఇక అరిచి లోపలికి వస్తాడు హాల్లోకి. ఇక వెంటనే దానిలక్ష్మి ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు కోడల పిల్ల మీదకి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అనామిక ఏడ్చుకుంటూ కావాలని వచ్చి అత్తయ్య గారు అసలు నేనంటే కొంచెం కూడా ఆయనకి ఇష్టం లేదు, ఎంతంటే నేను ఏది మాట్లాడుతున్నా చిరాకించుకునే అంత అని చెప్పి అనగానే ఏం జరిగిందమ్మా ఏంటో నాకు చెప్పు అనగానే ఇప్పుడు సినిమాకి వెళ్దాము లేదా పార్క్ వెళ్దాము బయటకు వెళ్దాము అని చెప్పి ఇక ఈయన చెప్పారు. చెప్తే రెడీ అయ్యాను ఇక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం కొంచెం కూడా నా మీద జాలి కానీ ఏ ప్రేమ కానీ లేకుండా ఇదిగో ఈ కావ్యని తీసుకొని బయటకు తీసుకొని వెళ్ళి మార్కెట్ అంతా తిరిగి తీసుకొని వచ్చాడు. ఏమన్నా అడిగితే ఇక మా వదిన గురించి ఒక్క మాట మాట్లాడినా నీ చంప పగిలిపోతుంది అంటున్నారు. ఏంటి ఏంటి నేను ఏం చెయ్యాలి అత్తయ్య గారు, ఇంకా నేను ఎంతవరకు తగ్గాలి చెప్పండి. ఈ కావ్య మా భార్య భర్తల మధ్య గొడవను పెడుతుంది. ఇక ఈ కావ్య ప్రస్తావన తేవద్దన్న ప్రతిసారి ఈయన తెస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మేమిద్దరం బయటకు వెళ్ళాలని ఎంతో ప్లాన్ చేసుకున్నాను, కానీ అంతా చెడగొట్టింది ఈ కావ్య అని చెప్పి కావ్యని నిలదీస్తూ కావాలని నిందలు వేస్తూ ఉంటుంది అనామిక. వెంటనే ఇక రాజ్కైతే చాలా కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా అనామిక ఎటు తిరిగి ఎటు వచ్చినా కళావతి జోలికే వస్తుంది. అసలు కళావతి గురించి ఏమనుకుంటుంది, పద్దాక కళావతిని లాగి గొడవకి కారణం కళావతి అని చెప్పి తేలుస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని చెప్పి ఇక రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య అయితే నేనేం చేశాను అనామిక, మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, నేనేం చేశాను మీ ఇద్దరికి నేనేమి గొడవ పెట్టలేదే అనగానే ఏంటి ఏమి తెలియనట్టు నంగనాచిలాగా అలా మాట్లాడతావు, నీ వల్లే కదా ఇప్పుడు ఇంత గొడవ జరిగింది. మేమిద్దరం భార్య భర్తలం, ఏదైనా మాట మాట్లాడుకుంటాం ఏదైనా అనుకుంటాం, మధ్యలో నువ్వెందుకు చేరావు, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటే మా మధ్యలో వచ్చి కాఫీలని టీలని మేము మాట్లాడుకున్నదంతా కూడా వింటున్నావు, అది కూడా అర్ధరాత్రి అపరాత్రి ఆయనతో ఏవేవో గుసగుసలు మాట్లాడుతున్నావు, నేను వచ్చేసరికి ఆపేస్తున్నావు, ఆయనకి లేనిపోనివన్నీ నా మీద ఎక్కిస్తున్నావు. ఇదంతా నిజం కాదా చెప్పు, నువ్వు అలాగే కళ్యాణ్ నిన్న నైట్ మాట్లాడుకోలేదా అని చెప్పి అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే చూడు అనామిక, కొన్నిసార్లు మన కళ్యాణ్ మనకి మోసం చేస్తాయి. నేను కళ్యాణ్తో నైటే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, కానీ నీ గురించి కాదు. ఏదో నాతో ఎప్పుడు కళ్యాణ్ ఎప్పుడు సరదాగానే ఉంటాడు, అంత మాత్రాన మీ ఇద్దరిని విడదీయాలని చిచ్చు పెట్టాలని కాదు కదా అనగానే అబ్బబ్బబ్బా చాలా మంచిగా చెప్తున్నావు, అందరూ నమ్మేసేలాగే, నువ్వు ఎంత ప్లాన్ చేసావో అందరికీ తెలుసులే. ఇక మా పెళ్లిలో చివరి మినిట్ వరకు మీ అప్పుని ప్రేమిస్తున్న విషయం బయటకు దాచి లాస్ట్ మినిట్లో కళ్యాణ్ పక్కన కూర్చోపెట్టి పెళ్లి చేయాలని చూసావు, మాకు తెలియదు అనుకుంటున్నావా, నీ వేషాలన్నీ కూడా తెలిసాయి. పెళ్లిలో కూడా నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని రకాలుగా ట్రై చేశారు, కుంకుమ భరణ కింద పడేసి లగ్నపత్రిని తగలపెట్టేసి ఇక కోనేరులో నా దీపాన్ని కొండెక్కేలాగా ఇన్ని పనులు 1 by 1 చేసుకుంటూ వచ్చావు. చివరికి ఇంకా నీ ప్లాన్లన్నీ అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటే ఇక అప్పుని డైరెక్ట్గానే అటాక్ ఇవ్వమన్నట్టుగా ఇక పెళ్ళి ఇంకా 10 నిమిషాలు ఉందనగా లెటర్ రాయించావు. ఇవన్నీ కూడా నువ్వు చేసేవన్నీ కూడా ఇక మేమన్నీ మర్చిపోవాలా, నువ్వు ఎప్పుడు కూడా నమ్మక ద్రోహివే, నన్ను కళ్యాణ్ని వేరు చేయాలని ఇప్పటికీ చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి ఇక కావ్యకి దెబ్బకి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేక ఇక ఏంటి నాకు ఈ శిక్ష, ఏంటి పద్దాక కూడా నన్ను నా ఫ్యామిలీని ఈ రకంగా అంటున్నారు అని చెప్పి మనసులో బాధపడుతూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కావ్య. ఇక అలా కళ్యాణ్ ఇక అక్కడే ఉన్న ఇక కావ్య కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. అనామిక నోరు జారేవో అస్సలు ఊరుకోను, అసలు మా వదిన మీద ఎందుకు ఇలా నిందలు వేస్తున్నావు, పెళ్ళైన మరుక్షణం నుంచి నీ ధోరణి అంతా మారిపోయింది, అసలు ఎప్పుడు చూసినా కావ్య వదిన్ని నిందిస్తూనే ఉంటున్నావు, తప్పు తర్వాత తెలుసుకొని సారీ చెప్తూనే ఉన్నావు, అంటే ఏంటి అందరి ముందు ఇక మా వదిని నిందించి నలుగురు లేనప్పుడు తను తప్పు కాదని సారీ చెప్పడమేనా నీ పద్ధతి, నాకేమీ నచ్చట్లేదు, అసలు మనిద్దరికి గొడవకి కారణం వదిన ఎందుకు అవుతుంది, నువ్వు రెడీ అయి ఉన్నావు, నేను మర్చిపోయాను, బయటకు వెళ్ళి వచ్చాను,
సరే సారీ మర్చిపోయానంటే నా మాట అంతా పక్కన పడేసి ఇక ఎక్కడెక్కడికో లాగి కావ్య వదిన దగ్గర వచ్చి ఆగావు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటే, ఏంట్రా కళ్యాణ్, ఏంటి కొత్తగా పెళ్ళైన జంట ఎంతసేపు నలుగురిలో నాంతూనే ఉన్నారు తప్పించి మీకు ఒక సరదా సందడి లేదురా, అసలైనా నీకెందుకురా, కావ్య గురించి నీకెందుకు, సొంత తన భర్తే ఆఫీస్ నుంచి తీసుకురాలేదు అంటే తను ఎలాంటిదో రాజ్కి బాగా తెలుసు, అలాంటిది నువ్వెందుకురా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక చాలా కోపంతో అపర్ణ, ధాన్యలక్ష్మి కావ్య ఎలాంటిదో రాజుకు తెలుసు అంటున్నావు అంటే అర్థం ఏంటి అంటే నా కొడుకు కోడలు ఇద్దరు కూడా సవ్యంగా లేరనే కదా అనగానే, నేను అలా ఏం అనట్లేదక్క, సొంతగా తన భర్త అయిన రాజ్ ఆఫీస్కి వెళ్ళిన మనిషి రాజ్తో పాటు తిరిగి రావాలి కానీ మధ్యలో కళ్యాణ్ తీసుకురావడం ఎందుకని అంటున్నాను అనగానే ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక కావ్య వదిన గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అవునరా కావ్య గురించి తప్పుగా మాట్లాడుతుంటేందుకే నీకు బాధగా అనిపిస్తుంది, సొంత భార్యని అంత ఇదిగా బాధ పెడుతున్నావు, మరి నేను అడగనా, కూతురైనా కోడలైనా నాకు సమానమే, నువ్వు చేసేదేమీ నచ్చట్లేదురా నాకు, ఎందుకంటే ఈ కావ్య వాళ్ళ ఫ్యామిలీ, కావ్య అంత పెద్ద మంచోళ్ళేమీ కాదు, నేను కూడా మొన్నటి వరకు నీలాగే ఉన్నాను, కావ్య మంచిదని కుటుంబం అందరూ వెలవేసిన కావ్యని నెత్తిన పెట్టుకున్నాను, కానీ ఆవిడ గారు చేసిన భాగవతం అంతా కూడా అర్థమైంది కదా పెళ్లిలో, అప్పటి నుంచి దూరం పెడుతున్నాను, నువ్వు కూడా కావ్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి అంటూ ఉంటే గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా పిన్ని ఆపుతావా అని చెప్పి అనగానే వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఏంట్రా కళ్యాణ్, ఏంటి ఎంతకాలం ఇక ఈ కళావతికి ఇంత పరీక్ష, చెప్పు, ఇక నువ్వు చెప్తావా నేను చెప్పాలా, కళ్యాణ్ ముందు నువ్వు భార్యని అదుపులో పెట్టు, తర్వాత ఏ విషయమైనా బయటకు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే అనామిక వెంటనే, అది కాదు రాజ్బాబు గారు అనగానే, షడప్ అనామిక, ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దు, నేను చెప్పేది విను అంతే అనగానే కుటుంబ సభ్యులందరూ కూడా అలానే ఉండిపోతారు. ఏంటి కళ్యాణ్, నువ్వు చెప్పు కళ్యాణ్, నీ పెళ్ళికి జరగాలని ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఎవరికి ఇష్టం చెప్పు అనగానే, అదేంటి అన్నయ్య, ఇక వదిలికే కదా ఇష్టం, ఆ విషయం నాకు తెలుసు అన్నయ్య అనగానే, నీకు తెలిస్తే కరెక్ట్ కాదురా, ఇది పిన్నికి అనామికకి ఇద్దరికి కూడా తెలియాలి, నేను ఎంత ఆపుకుందామన్నా నన్ను కంట్రోల్ తప్పిపోయేలాగా చేస్తున్నారు, వచ్చిన ప్రతిసారి ఇక కళావతిని నిందిస్తూనే ఉన్నారు, కళావతి ఒక్కసారిగా ఒక్క ఆన్సర్ని ఇవ్వగానే ఇంట్లో అందరూ ఇక నోరు మూసుకుంటారు, కానీ తను అలా చెప్పట్లేదు, తను చెప్పకుండా ఇంకా ఎంతకాలం నిందలు పడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి, నువ్వు నీకు పెళ్ళి జరగాలని, కళ్యాణ్కి నీకు పెళ్లి జరగాలని, జరిగితే బాగుంటుందని మొట్టమొదటి వ్యక్తిగా సంతోషించిందే కావ్య లేకపోతే అసలు నీ పెళ్ళే జరిగేది కాదు, అది తెలుసా నీకు అనామిక అనగానే, ఏంటి ఈ కావ్య చేసిన గొప్పతనం, నా పెళ్ళి ఆపాలని ట్రై చేసిందని అందరికీ తెలుసు బావగారు, మీ భార్యని మీరు వెనకేసుకొని రాకండి అనగానే, అవునవును అదే మీకు అందరికీ తెలుసు, అదంతా కూడా మీకు వెనకాల తెలిసిన విషయం, ముందు జరిగిన విషయాలన్నీ కూడా నేను చెప్తాను, అందరూ వినండి ఈరోజు అని చెప్పి, నీకు కళ్యాణ దోషం ఉందని, మాంగళ్య దోషం ఉందని పంతులు గారు చెప్పి మొక్కని పాతమన్నారు, మొక్క పచ్చగా ఉంటేనే నీ పెళ్లి జరుగుతుందన్నారు, మొక్క మాడిపోతే మాత్రం పెళ్ళిని ఇమిడియట్లీగా క్యాన్సిల్ చేయాలన్నారు, కానీ పెళ్ళి జరిగింది ఎలా అనగానే, అదేంటి కళ్యాణ్ అదేంటి రాజ్, ఇక మొక్క మాడకుండా పచ్చగానే ఉంది కదా అని చెప్పి రుద్రాణి అలాగే అనామిక అంటూ ఉంటే, అదే మీకు తెలుసు అత్త, అదే తెలుసు పిన్ని మీకు, ఇక దాని వెనకాల జరిగిన విషయం మీకు ఏమీ తెలియదు, అందుకే ఈరోజు కళావతిని నిందిస్తున్నారు. కళ్యాణ్ ఏంటి నువ్వు చెప్తావా నేను చెప్పాలా అనగానే, వద్దన్నయ్య నేనే చెప్తాను, ఇక అందరూ వినండి, మొక్క అయితే నేను చూస్తున్న పలంగానే నైట్ అంతా నాకు నిద్ర పట్టక నేను బాల్కనీలోంచి మొక్కను చూస్తూనే ఉన్నాను, మొక్క ఉన్న పలంగా నల్లగా మాడిపోయింది, అది నేను చూసి తట్టుకోలేక ఇదిగో అనామికకి ఫోన్ చేసి చెప్పాను కూడా, మొక్క రేపటికి ఎలా ఉంటే మన పెళ్ళి ఆగిపోతుంది అనగానే, మన పెళ్ళి జరగకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అనామిక అనింది, అన్నావా లేదా అనామిక అనగానే, ఇప్పుడు అంటున్నాను, మన పెళ్ళి జరగకపోతే ఆ రోజు నేను బ్రతికుండేదాన్ని కాదు అనగానే, అవును కదా, మరి నీ పెళ్ళి జరగడానికి కారణం ఎవరో తెలుసా, మా వదిన, మొక్క నల్లగా అయిపోయి ఇక నిద్రపోయిందని తెలిసి నా మనసంతా పాడు చేసుకుని ఉంటే పొద్దున్నే ఇక నైట్కి నైటే మొక్కని మార్చి అందరి కళ్ళకి నిగనిగలాడే మొక్కను పెట్టి మన ఇద్దరి పెళ్ళికి కారణమైంది కావ్య వదిన, ఆ సంగతి నీకు తెలుసా
అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ధాన్యలక్ష్మి పరిస్థితి అయితే చాలా ఘోరం అయిపోతుంది. ఇక ఇంతగా కావ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రాజు అయితే, ఇక నువ్వు చెప్పిందంతా అయిపోయింది కదా, నేను చెప్పేది వినండి. ఇదిగో అనామిక నీ మొక్కని మార్చి ఇక కావ్య పెళ్ళి జరగాలని అనుకుంది, కానీ నీ పెళ్ళిని మీ సేట్జీ అదే మీ అమ్మ వాళ్ళకి అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బు కోసం నిన్ను పెళ్లి కళ్యాణ మండపంకి ఎక్కనివ్వకపోతే ఆ విషయం కూడా స్వయంగా కళావతే నాకు వచ్చి చెప్పి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి పెళ్లి పీటల మీదకి ఎక్కించింది. ఆ సంగతి తెలుసా నీకు అనగానే, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి అపర్ణ అడుగుతూ ఉంటే, అవును మమ్మీ, వీళ్ళకి చాలా అప్పే ఉంది. సేట్జీ అనే వ్యక్తి పెళ్లికి వచ్చాడు, మీరందరూ చూసే ఉండొచ్చు. ఆయన దగ్గర వీళ్ళు 2 కోట్లు అప్పు తీసుకున్నారట. ఆ అప్పు కోసం సేట్జీ వచ్చి వీళ్ళ అమ్మ నాన్నని అందరి ముందు పరువు తీసి అనామికని పెళ్లి కూతురు బట్టల్లోనే ఇక్కడికి పంపించను, అప్పు తీరే వరకు వెళ్ళేది లేదు అని చెప్పి నుంచొని డబ్బు వసూలు చేసుకున్నాడు. నేను వెంటనే వచ్చి ఇక డబ్బుని కడతానంటే తప్ప ఆయన ఒప్పుకోలేదు. దానికి కారణం కూడా కావ్య లేకపోతే పెళ్ళిని తీసుకొని వచ్చిన కావ్య పెళ్లి పీటల మీద కూడా పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడేది. దానికి కూడా నువ్వు ఎప్పటికీ రుణపడి ఉంటావు కళావతికి అని చెప్పి రాసనగానే ఇక ధాన్యలక్ష్మికి అయితే చాలా బాధ అనిపిస్తుంది. చిచ్చి, నేను ఎంత తప్పు చేశాను, నేను చేసిన తప్పుకి ఎన్ని మాటలన్నా తక్కువే అని చెప్పి వెంటనే కూడా అనామిక, ఏమో బావగారు, నాకైతే కావ్య అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే, చి అసలు నువ్వు మనిషివేనా, ఇంకా కావ్య వదిని నిందిస్తున్నావా అని చెప్పి చంపని చెల్లుమని వాయిస్తాడు. ఇక వెంటనే కళ్యాణ్ అనగానే, నోరెత్తావో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఏంటి అత్తయ్య గారు అనగానే, అవును అత్తయ్య గారిని కాబట్టే చెప్తున్నాను. నా కొడుకు అమాయకుడిని చేసి మీరు ఇంట్లో ఉన్న అప్పులన్నీ కూడా వాడిని నెత్తి మీద రుద్దుదామని చూసారా ఏంటి? లేదంటే పెళ్లి పీటల మీద 2 కోట్లు అప్పిమని సేట్జీ అడగడం ఏంటి, రాజ్ కట్టడం ఏంటి, ఇప్పటి వరకు ఆ విషయాన్ని నువ్వు కనీసం చెప్పకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతుంది ధాన్యలక్ష్మి. అది నాకు తెలియదు అత్తయ్య గారు అనగానే, నీకు తెలియకపోవడం ఏంటి? మీ అమ్మ వాళ్ళకి మీ నాన్న వాళ్ళకి ఈ విషయం గురించి, రాజు అప్పిచ్చిన విషయం నీకు చెప్పాలి కదా. చెప్పి నీకు సరిదిద్ది ఇంట్లో విషయాలన్నీ తెలియజేస్తే ఈ గొడవలు అవ్వడానికి కారణం అయ్యేదానివి కాదు కదా. ఇంకొక విషయం కూడా, ఇక ఏ రోజు కూడా కావ్య విషయంలో తక్కువ ఎక్కువ మాట్లాడద్దు. ఇంకా నీ గౌరవం నీకు దక్కింది అంటే నా కొడుకుకి భార్య కాబట్టి బ్రతికిపోతున్నావు అని చెప్పి వెంటనే ఇక కావ్య దగ్గరికి వచ్చి, చూడు కావ్య, నీ మొహం చూడాలంటేనే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. చిన్నపిల్లవైనా చేతులు ఎత్తల్సి దండం పెట్టే పని చేశావు. నా కొడుకుని నా కోడల్ని ఇద్దరిని కలపాలని నీ ప్రాణం పళంగా పెట్టి నువ్వు ఇంత పని చేశావని నాకు తెలియదు. మొక్కను మార్చి నా కొడుకుని అనామికని కలవాలని నువ్వు ఎంత లోపల తాపత్రయం పడ్డావో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను అనవసరంగా అప్పు గురించి నీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. పిచ్చిదాన్ని, పిచ్చి నోరేసుకొని అరవడం తప్పించి నీ మనసుని తెలుసుకోలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే రుద్రాణి వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మి, అందులో కావ్య చేసిన తప్పు కనిపించట్లేదా? ఇక ఇంట్లో పెద్దవాళ్ళకి ముప్పన్నా తెలిసినా కూడా మొక్కను మార్చిందంటే సమర్థిస్తావేంటి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి ఇక రుద్రాన్ని చంపని చెల్లుమని వాయిస్తుంది. ఏంటి రుద్రాణి, ఏంటి ఎడు తీసుకొస్తున్నావు? అందరికీ కూడా మంచిగానే ఉన్నాగా, పెళ్లి జరిగి 1 నెల రోజులు పైగా అవుతుంది. పెద్దవాళ్ళమేమీ అటకెక్కిపోలేదు కదా. ఎంతసేపు అగ్గిపుల్లని రాజేద్దామా, అది బాగా పేలుద్దామని చూస్తావు తప్పించి ఆర్పే ప్రయత్నం చెయ్యవు కదా. రుద్రాణి, ఇదిగో నీ వల్లే ఇంట్లో గొడవలు, ధాన్యలక్ష్మి మనసులో కూడా లేనిపోనివన్నీ కూడా నింపావు. అందుకే ధాన్యలక్ష్మి ఈరోజు అందరి ముందు దోషిలాగా నిలబడి ఇక కావ్యకి వచ్చి క్షమాపణ అడుగుతుంది. ఎప్పుడు కూడా కావ్య ధాన్యలక్ష్మి ఇద్దరు తల్లి కూతురులాగా ఉండేవాళ్ళు. అలాంటిది తల్లి కూతుర్ల మధ్యనే ఇలాంటి చిచ్చు రేపావంటే నువ్వు తక్కువ దానివి కాదు అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ వచ్చి, అవును, నా కోడల్ని ఎప్పుడూ నిందించే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది ఈ రుద్రాణి. ఈరోజు ఆఫీస్కు వెళ్ళి ఇంటికి వచ్చిన నా కోడలు అందరికీ కూడా టీలు కాఫీలు అరేంజ్ చేసి అందరికీ ఏది కావాలంటే అది చూస్తున్న కావ్యని ఇంకా నిందిస్తూ ఇంకా ఏం చేయాలని రుద్రాణి, నీ మనసులో ఎందుకు నా కోడలంటే అంత కక్ష నీకు? తనంటే ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా ముసుగేసుకొని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా ఇంటికి సంబంధించిన విషయాలు కానీ ఎవరికి ఏం
జరిగినా కూడా అన్నిట్లో కూడా కావ్యనే ముందుంటుంది, కావ్యనే అన్నీ చేస్తుంది. అయినా కూడా నీకు కొంచెం కూడా జాలి లేకుండా ప్రతి విషయంలోనూ వాళ్ళ కుటుంబాన్ని కలుపుతావు, కావ్యని బయటకు తీస్తావు, స్వప్నని బయటకు తీస్తావు. అసలు నువ్వు ఏం మనిషివి అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. రుద్రానికి ఇక ఫీజులు అయితే ఎగిరిపోతాయి. ఏంటి వీళ్ళు అందరూ ఒకటైపోయి నా మీదకి వచ్చారు, ఇక 2 పులులు కొట్టుకొని మధ్యలో నక్కని చంపేసినట్టు బాగానే అయ్యింది నా పరిస్థితి అని చెప్పి మీరందరూ బాగానే ఉంటారు, మధ్యలో నా మీదే కదా అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇక అక్కడే ఉన్న అనామికకి అర్థమైపోతుంది మొత్తం కూడా. ఇక కావ్య మీద నేను ఎలాంటి నిందలు వేసినా ఇక చెల్లుబాటు జరగదు. అంటే కావ్య నా పెళ్లి చేయడానికి ఇంత పని చేసిందనమాట. ఇప్పుడు అనవసరంగా కావ్యని ఆడిపోసుకున్నానని అందరి నోళ్ళల్లో పడ్డాను. ఇప్పుడు నేను కూడా తల వంచి సారీ చెప్పేస్తే అందరి దృష్టిలో నేను మంచిదాన్ని అయిపోతాను, క్షమించేస్తారు అని చెప్పి వెంటనే కావ్య ఒక్కసారి రాజ్బాబు గారి పక్కన నుంచోవా అనగానే, ఏంటి అనామిక అనగానే, ప్లీజ్ నా కోసం నుంచో అని చెప్పి వెంటనే ఇద్దరు కాళ్ళ మీద పడిపోతుంది. పడిపోయి కావ్య అక్క బావగారు మీరిద్దరూ నన్ను క్షమించారన్న వరకు నేను లెగవను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా గురించి నువ్వు ఇంత త్యాగం చేసి మొక్కని మార్చి పెళ్లి జరిగేలాగా చేసిన నిన్ను ఎన్నిసార్లు నిందించానో, నన్ను ఆ భగవంతుడు ఎంత శిక్ష వేసినా పర్వాలేదు అంటూ ఉంటే ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా అనామికని లేపి, చూడు అనామిక, పెళ్లి జరిగింది నీకు కళ్యాణ్కి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఇద్దరు అన్యోన్యంగా ఉండండి, అంతే చాలు, ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి అని చెప్పి ఇక రాజ్ చెప్పడంతో ఇక కావ్య కూడా అనామిక తెలుసో తెలియకో ఏదో ఒకటి అయిపోయింది, ఇక నుంచి మంచిగా ఉందాం అని చెప్పి అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.